ఒకప్పుడు భారతదేశంలోని ఒక చిన్న గ్రామంలో అనిల్ అనే అబ్బాయి ఉండేవాడు. ఒకరోజు తన తాతగారి అటకపై ఆడుకుంటుండగా అతనికి పాత మురికి పెన్సిల్ కనిపించింది. ఆనందంతో దాన్ని తన గదిలోకి తీసుకెళ్లి గీయడం మొదలుపెట్టాడు. ఆ పెన్సిల్తో ఏది గీసినా అది ప్రాణం పోసుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. మొదట అతను ఒక పక్షిని గీశాడు, మరియు అది కాగతంపై నుండి ఎగరి ఆనందంగా కిచకిచలాడింది. అప్పుడు అతను ఒక అందమైన తోట గీశాడు, మరియు అతని చుట్టూ పువ్వులు వికసించడం ప్రారంభించాయి. వెంటనే ఉత్సాహంగా అనిల్ ఇంద్రధనస్సు గీశాడు. హఠాత్తుగా గది మొత్తం ప్రకాశవంతమైన రంగురంగుల కాంతితో నిండిపోయింది. అతను స్నేహితుడిని గీయాలని నిర్ణయించుకున్నాడు. గీసిన వెంటనే ఒక అందమైన చిన్న కుక్కపిల్ల బయటకు వచ్చింది. వారి ఇద్దరూ పరుగెత్తుకుంటూ కలిసి ఆడుకుంటూ నవ్వుతూ సరదాగా గడిపారు. సూర్యుడు అస్తమించడం ప్రారంభించడంతో అనిల్ తన కుటుంబానికి రుచికరమైన భోజనం గీశాడు. ఆ భోజనంతో వారంతా ఆశ్చర్యంతో సంతోషించారు. అతని తల్లిదండ్రులు గర్వపడ్డారు, మరియు అతని చెల్లెలు ఆనందంతో చప్పట్లు కొట్టింది. అనిల్ నిద్రపోయే ముందు మ్యాజిక్ పెన్సిల్ను భద్రమైన పెట్టెలో జాగ్రత్తగా ఉంచాడు. అతను చాలా ప్రత్యేకమైనదాన్ని కనుగొన్నాడని అతనికి తెలుసు. నవ్వుతూ తన మ్యాజిక్ పెన్సిల్తో మరెన్నో సాహసాలు చేయాలని కలలు కంటూ నిద్రలోకి జారుకున్నాడు. మీకు ఈ అనిల్ యొక్క మ్యాజిక్ పెన్సిల్ కథ మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోకి లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.